ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జన్మ నక్షత్రాలు, వాళ్ళ భవిష్యత్ దోషాలు. మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్ని జన్మ నక్షత్రంగా జ్యోతిష్ శాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చి అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు, అధిదేవతలకు దేవతలు ఉంటారు. నక్షత్రాలను దేవ, రాక్షస, మానవ గణాలుగా విభజిస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగుణాలను గ్రహిస్తారు. అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు 27 తారల నక్షత్రాలను ఇందులో తెలియజేస్తారు. జననం సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అధిదేవత అశ్విని దేవతలు. సూర్య భగవానుడు భార్య సంధ్యాదేవికి సూర్య భగవానికి పుట్టిన వారి అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వల్లే ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వం అధికముగా ఉంటుంది. క్రీడల యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యంలో నిపుణులు. వీరు ఉద్రేకత పూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఓర్పు, నేర్పు, సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతంగా ఉంటారు కూడా. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు కూడా. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కూడా. అధికారులు కూడా చక్కగా రాణిస్తారు. తాము అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్యం మనస్తత్వం కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనిక పరమైన ఉద్యోగులకు చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్ర జాతకులకు సాధారణ గుణాలు. అయిన జాతక చక్రం, లగ్నము, పుట్టిన సమయం, మాసముల వలన గుణగణాలలో మార్పులు కూడా ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరాల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్త వయస్సు అయ్యే వరకు వీరి జీవితం వీరికి ఆనందదాయకంగా మారుతుంది. దోషాలు. అశ్విని 1వ పాదంలో జన్మించిన పిల్లల వల్ల తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండను. అశ్విని 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషములు లేదు. పెంచవలసిన వృక్షము వాటి ఫలితాలు. అశ్విని నక్షత్ర జాతకులకు జీడి, మామిడిని పెంచి పూజించడం చాలా మంచిది. దీని వలన జనేంద్రియాలు, చర్మ సమస్యలైన ఉంటే ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్టును పెంచి పూజించడం ద్వారా సంతాన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది. ఇక తర్వాత నక్షత్రం భరణి నక్షత్రం. భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు, రాజ్యాధిపతి కుజుడు కనుక వీరి అందంగా ఉంటారు. వీరికి లౌక్యము, శౌర్యము ప్రదర్శించే గుణము ఎక్కువగా ఉంటుంది. పరిశుభ్రతగా ప్రాధాన్యతను కూడా ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు కూడా. సమయ అనుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటివారిని ఎంత గొప్పగా పొంగడాలో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. 2 వాదనలు సమర్థించుకుంటారు కూడా. సామర్థ్యతను కొంత సహమే. తమ వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోతే అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు. సంఘంలో పేరు, ప్రతిష్ట, వ్యక్తిగత గౌరవం కలిగి ఉంటారు. సుగంధ ద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. వీరు భాగస్వామికి అర్హులు. వీరు సలహా ఉద్యోగులకు రాణిస్తారు. బాల్యము సుఖవంతంగా జరుగుతుంది. 28 నుండి 32 సంవత్సరాల తర్వాత కొన్ని చిక్కు సమస్యలు ఎదురవుతాయి. వీరు వృత్యాప్యం సుఖవంతంగా ఉంటుంది అని చెప్పాలి. దోషాలు వచ్చేసి భరణి 1, 2, 4 పాదముల్లో జన్మించిన వారికి దోషాలే లేదు. 3వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు. భరణి నక్షత్రం జాతకులు ఉసిరి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల జీర్ణ సమస్య, ఉదర సమస్య వంటి బాధల నుంచి మీకు ఉపశమనం పొందగలుగుతారు. అలాగే వీరికి క్రియేటివ్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు కాబట్టి చక్కగా రాణించడానికి ఉపకరిస్తారు. ఇక కృత్తిక నక్షత్రం.
కృత్తిక నక్షత్రము అగ్ని నక్షత్రం. అధిపతి సూర్యుడు. ఘనము రాక్షస గుణము. కనుక ఈ నక్షత్రములకు ఆవేశపరువైన ఉంటారు. అంతటా అతిథిగా ప్రదర్శిస్తారు కూడా. అధికారం ఇచ్చే చదువు, అన్య భాషల నేర్పుతనం, విశేషమైన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగి విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు కూడా వస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించరు. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమోహ వ్యాధి ప్రమాదం వీరికి పొంచి ఉంటుంది. సర్వశక్తితో ఆస్తులు సొంతం చేసుకుంటారు. స్నేహానికి ప్రాణాలు కూడా ఇస్తారు. దాన గుణమును ఎక్కువ దానములు కూడా చేస్తారు. మధ్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధికత వలన కొన్ని పనులు అనుకున్నట్టు చెయ్యలేరు కూడా. 23 సంవత్సరాల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుండి 41 సంవత్సరాల తర్వాత సమస్యల నుండి బయటపడి సుఖ జీవితాన్ని మీరు సాగించగలుగుతారు. ఇక దోషాలు వచ్చేసి కృత్తిక నక్షత్రంలో 3వ పాదములో జన్మించిన స్త్రీ తల్లికి పురుషుడు, తండ్రికి సామాన్య దోషం కలగజేయును. 1, 2, 4 పాదములో జన్మించిన వారు సల్ఫ దోషములు కలుగజేయగలరు. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు. కృత్తిక నక్షత్రము అత్తి. మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా మీకు చేకూరుతుంది. అలాగే చక్కటి ఏదైనా చెయ్యాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలైనా సరే తట్టుకొని నిలబడే శక్తి కూడా మీకు కలుగుతాయి. ఇక తర్వాత నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ. నక్షత్రాధిపతి చంద్రుడు. మానవ గణములు కనుక ధర్మ చిత్రముతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు. అనుకున్నది అయ్యే వరకు భయాన్ని చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢతత్వం కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యతంగా సాధిస్తారు. వీరి జీవితంలో అడుగడుగున స్త్రీల ఎక్కువగా అండదండలుగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్థ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. దూర ప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాలు అందులో బాగా రాణిస్తారు. ఆధునాతన విద్యల అందులో రాణిస్తారు బాగా. భూ సంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతూనే ఉంటారు. ఎన్ని విమర్శనైనా సరే ఎదుర్కొని అనుకున్నది సాధించగలరు. అపనిందలు, ఆరోపణలు జీవితంలో ఒక భాగము అవుతాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజమే. వీరు హాస్యప్రియులు, కళాప్రియులు కనుక కళారంగంలో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురు మహర్దశ, శని మహర్దశ వీరికి కలిసి వస్తుంది. ప్రేమ, వివాహం కలిసి రావు. భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాల్లో విజయము సాధిస్తారు. తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి, కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్టుగా సంతానాన్ని తీర్చిదిద్దుతారు కూడా. ఇక దోషము వచ్చేసి 1వ పాదములో జన్మిస్తే మేనమామకు, 2వ పాదము తండ్రికి, 3వ పాదము తల్లికి, 4వ పాదము దోషమే లేదు. రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండం. తప్పక శాంతి అవసరం కూడా. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు. రోహిణి నక్షత్ర జాతకులకు నేరేడు చెట్టును పెంచితే చాలా మంచిది. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్రకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. మంచి లక్షణాలు కూడా ఉంటాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా వెదగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత నక్షత్రం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం దేవగణ నక్షత్రం. అధిపతి కుజుడు. రాజ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులను అదృష్ట జాతకులుగా చెప్పుకోవచ్చు. బాల్యము విలాసవంతంగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలు విని మంచి వాళ్ళను కూడా దూరం చేసుకుంటారు కూడా. అయితే వస్తు నాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ఇతరులు చెప్పే దాన్ని పూర్తిగా వినరు కూడా. తమకు నచ్చిన దానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. నరములకు, కీళ్లకు సంబంధించిన వైద్యాల్లో రాణిస్తారు.
అభిరుచి కలిగిన పనులు చేస్తారు. సంగీతంలో రాణిస్తారు. తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద, గౌరవం ఉంటుంది. రుణాలు త్వరగా చేస్తారు, తీరుస్తారు కూడా. త్వరిత గతిని అభివృద్ధికి వస్తారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు. పెంచవలసిన వృక్షము వాటి ఫలితాలు. మృగశిర నక్షత్ర జాతకులకు మారేడు చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల గొంతు స్వరపేటిక, థైరాయిడ్, అజీర్ణ వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ముఖ్యంగా బుధవారం రోజున పూజించడం వల్ల ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు. ఆ తర్వాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మాటలాటల్లో నేర్పు తలవారు. మించిన జ్ఞానం, శక్తి కలిగి ఉంటారు. వ్యాపారం పరమైన నైపుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. పలు రంగాలలో పరిచయాలు ఎక్కువగా ఉంటుంది. తొందరపాటుతో ముందు వెనక మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలు కూడా వెంటనే అమలు పరుస్తూ ఉంటారు. అవమానాన్ని ఓర్చుకొని లేరు. తల్లిదండ్రులు, తోబుట్టుల మీద గొప్ప ప్రేమను కలిగి ఉంటారు కూడా. నిండు నూరేళ్లు బతుకుతారు. సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం కలిగి ఉంటారు అని చెప్పాలి. ఆడవారి వారి పట్ల గౌరవము, భావము కలిగి ఉంటారు. దోషం వచ్చేసి 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి దోషమే లేదు. 4వ పాదము జన్మిస్తే సామాన్య శాంతి అవసరం. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో గొంతు స్వరపేటిక సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడగలరు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక తర్వాత నక్షత్రం పునర్వస నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసరం సమయంలో ఇతరులను ఆదుకొని గుణము కలిగి ఉంటారు. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వం వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపడతారు. వివాహ జీవితంలో తలెత్తిన భేద అభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. చెప్పినంతే పదే పదే చెప్పడం, అతి జాగ్రత్తలు ఇతరులకు అధికంగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరికి పిరికివారుగా భావించే అవకాశం ఉంటుంది. బాల్యము సుఖవంతంగా జరిగినంత తర్వాత సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఉంటారు. 42, 50 సంవత్సరాల తర్వాత సమస్యల నుండి బయటపడి సుఖ జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దోషములు వచ్చేసి 1, 2, 3, 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి వీరికి అవసరమూ లేదు. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు. పునర్వస నక్షత్రం జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్షయ, శ్వాసకోశ బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి మీరు బయటపడగలరు. బాలింతలు దీన్ని పెంచడం వల్ల ముఖ్యంగా పాలక లోటు అనేది ఉండదు అని చెప్పవచ్చు. కాబట్టి మీకు ఈ సమస్యలు ఉంటే చాకచక్యంతో మెరుగుపడడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఆ తర్వాత నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు బాల్యం నుండి యవ్వనంగా వరకు కష్ట జీవితం గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. ఆ తర్వాత వ్యాపారం, రాజకీయం, చలనచిత్ర రంగాలలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. సామాన్యముగా ఉంటారు. తప్పు చేసి వారిని సహించరు. తక్కువ సమయంలోనే సరియైన నిర్ణయాలు కూడా చేసుకుంటారు. నిర్మోహమాటంగా మాట్లాడతారు. దాన స్వభావం కలిగి ఉంటారు. ఒకరికి ఇద్దరు తప్పులు సలహాల వలన సమాజంలో ప్రతిష్ట లోనవుతారు. జీవితంలో గొప్ప విజయాలతో పాటుగా అపజయాలు ఎదురవుతాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ఇక దోషాలు వచ్చేసి కర్కాటక లగ్నంలో పగటి సమయంలో పురుషుడు పుట్టినచో తండ్రికి గండము, రాత్రి సమయం స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. 1వ పాదము మేనమామకు, 2వ పాదములో తల్లి తండ్రుకు దోషము కలుగుతుంది. 3, 4 పాదములు పుట్టిన వారికి సామాన్య దోషం కలుగును. వీరికి శాస్త్రకోత్త శాంతిని చేయించాలి. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు వచ్చేసి పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పలి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల నరాల సంబంధించిన బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు.
శత్రుల వారి నుంచి కూడా మీరు బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇక అశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో జాతకులకు వివిధ రకాల సౌఖ్యాలు కోరుకుంటారు. ఏదో ఒకలాగా తమ కోరికలు తీర్చుకుంటారు కూడా. పట్టుదల కలిగి ఉంటారు. వీరి పట్టుదల ఉన్నత స్థితికి తీసుకోబోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించగలరు. కష్టపడి సుఖ జీవితాన్ని అలవపరుచుకుంటారు. కొన్ని పొరపాట్ల వలన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కూడా. సంతానం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకం లేని వ్యక్తులతో సహజీవనం సాగిస్తారు. లక్ష్య సాధన కొరకు ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు. వయసు గడిచే కొద్దీ సుఖము జీవితానికి చేరువ అవుతారు. గొడవలు, తగాదులకు దారి తీసే సంగతులు జోలికి వీరు పోనే పోరు. దూరంగా ఉంటారు కూడా. ఇక దోషములు వచ్చేసి ఒకటో పాదము పుట్టిన వారికి దోషము లేదు. రెండో పాదము శిశువులకు, మూడో పాదము తల్లికి, నాలుగో పాదం తండ్రికి దోషం. నాలుగో పాదంలో జన్మించిన వారికి విశేష శాంతి చేయించడం చాలా అవసరం కూడా. ఇక పెంచవలసిన వృక్షము వాటి ఫలితాలు వచ్చేసి అశ్లేష నక్షత్ర జాతకులకు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి. దీనివల్ల శ్వేత, కుష్ట, చర్మ సంబంధించిన వ్యాధుల నుంచి మంచి రక్షణ మీకు లభిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులలో చాకచక్యతో బయటపడడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఇక తర్వాత నక్షత్రం వచ్చేసి మకా నక్షత్రం. ఆధ్యాత్మిక చింతనను అధికము, పట్టుదల, ప్రతీకారం వంటివి అధికముగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయాన్ని తీసుకోలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రత భావన అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాది అధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికంగా ఉంటుంది. ఎవరికి తల వంచరు. మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు. కానీ కింది ఉద్యోగుల నిరసనలకు గురి అవుతూ ఉంటారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువునైనా సరే సైతం భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు కూడా. ఉదయము నుండి రాత్రి వరకు శమిస్తూ నిద్రలేని సహించరు. సహస్ర గుణము తక్కువ. జరిగిన వాటిని మరొక తలిచి బాధపడుతూ ఉంటారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా దానితో తృప్తి చెందరు కూడా. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహయోగము, ఆర్థిక యోగం, విదేశీ యానం యోగాలు బాగా వీరికి కలిసి వస్తాయి అని చెప్పాలి. ఇక దోషములు వచ్చేసి ఒకటో పాదములో జన్మించిన 5 నెలల వరకు తండ్రికి దోషం. మకా నక్షత్ర ప్రారంభం సమయంలో మొదటి 24 నిమిషాలు అత్యంత దోషం. మూడో పాదము జన్మిస్తే తల్లి తండ్రి ఇద్దరికీ దోషమే. 2, 4 పాదములు జన్మించిన దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వచ్చేసి మకా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచి పూజించాలి. దీని వలన ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి మీరు బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులు సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టి ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా కూడా ఉంటాయి. ఇక పుబ్బ నక్షత్రం. నక్షత్రాలలో ఇది 11వది. వీరికి బాల్యంలో కొంతవరకు సుఖము జీవితం గడుస్తుంది. ఆటంకాలు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యాపారంలో ఇతరులకు తల వంచలేరు. కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు కూడా. ఇతరుల అభిప్రాయాలు ఖాతారు చేయరు. ఎవరిను ఏమనుకున్నా లక్ష్యం పెట్టరు. సమాజానికి వ్యతిరేకం కాదు, కానీ సమాజ సృహ ఉండదు. దాన ధర్మాలు, అన్నదానాలు, సంతృప్తి, విద్యాదానము చేస్తారు. బయట కనిపించే జీతము కాక రహస్య జీతము వీరికి సపరేట్‌గా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలను ఎదురుగా చెప్పలేరు. ఆర్థిక పురోగతి బాగా ఉంటుంది. అన్యోన్య భాషలు సైతం అనుగులుగా మాట్లాడగలరు. దేశ విదేశాల్లో పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితము స్నేహానికి అంకితము అని చెప్పాలి. వీరు విద్యలో బాగా రాణిస్తారు. ఇంకా దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించే వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి పుబ్బ నక్షత్ర జాతకులు యొదుగ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన సంతానం లేని సమస్యలు తీరుతుంది శాస్త్రం చెప్తుంది.
అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా సరే తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఉత్తర నక్షత్రం. ఈ నక్షత్రం జన్మించిన వారు అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది. నైతిక బాధ్యతలు అధికంగా వివాహం సకాలంలో అవుతుంది. ఉద్యోగం లేక వ్యాపారాలు కూడా ఉంటాయి. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు, ధనం అధికంగా గుప్తంగా ఉంటాయి. పరోపకారం చాలా తక్కువే. చౌక్యంగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనం విషయాలలో వీరు ఉదాహరణలను భావిస్తారు. కానీ వీరు అనవసరమైన ఖర్చు పెట్టరు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వల్ల చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగలాగా కూడబెడతారు. లోపల పిరికివారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికంగా ఉంటుంది. రాజకీయ రంగాలలో, వ్యాపార రంగాలలో కలిసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయము వీరిని అడ్డదరలోకి వెళ్ళేలా చేస్తుంది. ఇక దోషములు వచ్చేసి 1, 4 పాదములలో జన్మిస్తే తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2, 3 పాదాల్లో పుట్టిన వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి ఉత్తర నక్షత్ర జాతకులకు జునియా చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల హృదయకు సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహకారాలు చేతినంతగా అందించడానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు బాగా. ఇక హస్త నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులను మంచి ఆకర్షణీయంగా కలిగి ఉంటారు. ఎదుటివారి కష్టాలను సులువుగా అర్థం చేసుకుంటారు కూడా. అండగా కానీ సహాయం చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. వివాహం కొంత ఆలస్యం అవ్వచ్చు. చేసిన తప్పులను అడ్డకుండా మీకు మీరుగా తప్పు ఒప్పుకుంటారు. దూర ప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు జీవితంలో మంచి మలుపులు అందుతాయి. జీవితంలో కొన్ని సంఘటనల వల్ల న్యాయస్థానాలకు కూడా ఆశ్రయించవలసిన పరిస్థితి వీరికి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడం వీరిని బాధిస్తుంది. సర్దుకుపోవడం వలన వైవాహిక జీవితం సజీవనంగా సాగుతుంది అని చెప్పాలి. సొంత తెలివితేటలతో వ్యాపారాలు కూడా మంచిగా సాగుతాయి. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. మనము ఒకటి తలచితే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు వీరికి చాలా మేరకు కలిసి రాకపోవచ్చు. బంధువుల వల్ల కొన్ని అపోహాలు ప్రచారంలో ఉంటాయి. ఇక దోషాలు వచ్చేసి 3వ పాదములో పుట్టిన పురుషులని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి హస్త నక్షత్రాలకు సన్నజాజి కుంకుమ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన మీకు ఉదర సంబంధించిన బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అలానే పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురు తిరిగి విజయాన్ని సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది. ఇక చిత్తా నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరు కూడా అనుభవించలేరు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వయంముంజలో దారి తప్పుతారు. ఎక్కువగా అవమానించిన ప్రాణప్రదముగా భావించిన వారే జీవితంలో దూరం అవుతారు కూడా. సహచరులంతా ఒకటిగా మారి ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు. పెద్దలు ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుండి ప్రతికూలమైన తీర్పును ఎదుర్కొంటారు. విపరీతమైన కోపము, పొరబెట్టడం జరిగిన పోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కావాల్సిన వారికి కూడా దూరం అవుతూ ఉంటారు. ప్రయోజనం లేని చర్చలు, కోపాలు, తాపాలు జీవితంలో చేదు అనుభవాలకి దారితీస్తాయి. విదేశీ వ్యవహారాలు ఆలస్యము కాక బాగా వీరికి కలిసి వస్తాయి. వస్తువులను బాగు చేయటము, రిపేర్స్ వర్క్, సహహత్యలు, సాంకేతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అని చెప్పాలి. జీవితంలో అన్నిటికీ సర్దుకుపోయే భార్య వీరికి లభిస్తుంది. జీవితం మధ్య భాగంలో స్థిరాస్తులు కలిసి వస్తాయి. పాడి పంటలు, వ్యవసాయ పంటలు ప్రత్యేక అభిరుచిని వీరికి కలిగి ఉంటుంది. ఇక దోషాలు వచ్చేసి 1వ పాదం తండ్రికి, 2వ పాదం తల్లికి, 3వ పాదం తోడబుట్టిన వారికి దోషము కలుస్తుంది. 4వ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. పెంచవలసిన వృక్షం వచ్చేసి చిత్తా నక్షత్ర జాతకులు మారెడు లేదా తాళ చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పేగులు, జననాగ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చింత చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది మీకు బాగా. ఇక స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహు ప్రభావంతో కల్పనా శక్తి,
శుక్ర ప్రభావంతో సౌందర్య శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే దాదాపు 12 సంవత్సరాల వయసులోనే కొన్ని సమస్యలు ఎదుర్కొన్న యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. బాల్యంలో విద్యాభ్యాసాలకు కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పాలి. యుక్త వయసులో గురుదశ వస్తుంది. కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు కూడా. శని ఈ రాశిలో ఉంచి స్థితిని పొందుతారు. కనుక గోచార రీత్యం శని 4, 5 స్థానాలు ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బాహ్యగాను, గుప్తంగాను శత్రువులు ఉంటారు. బ్రహ్మచర్య అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తువు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారమైన నిందలకు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేక రకాలుగా చాలా మందిని దూరం చేసుకుంటారు. దానివలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోలేరు కూడా. సరి అయిన నిర్ణయాలు తీసుకునే కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న అభివృద్ధి మాత్రం కనపడదు. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో ఏ పాదము జన్మించినా దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి స్వాతి నక్షత్ర జాతకులకు మద్దె చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. రకరకాల విద్యల్లోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది అని చెప్పాలి. భావోద్వేగాలుగా అధికంగా ఉన్న తొందరపడకుండా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఇక విశాఖ నక్షత్రం గురుదశతో జీవితము ప్రారంభమవుతుంది. కనుక బాల్యము సుఖంగా సాగుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబం జీవితం మొదలవుతుంది. వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మబ్బు చూపిస్తారు. వారు చేసిన సహాయాన్ని మర్చిపోతారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలుగా అందిస్తారు. అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు అని చెప్పాలి. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో ఆర్థిక పరమైన వ్యాపారంలో పట్టుని సాధిస్తారు. రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులను వస్తాయి. సంతానం వలన శాంతి లభిస్తుంది. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధమే ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతిని ఆరోపణ ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులతో జాగ్రత్త వ్యవహరించాలి. వారి వలన నష్టము ప్రయోజనాలు వస్తాయి సుమా. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీ పారస్తత్వం లభిస్తుంది. జీవితంలో కనీసం అవసరాలు తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమ, అభిప్రాయం తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జీవితంలో సమమానంలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతంగా జరుగుతుంది. కనుక మీకు వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక దోషాలు వచ్చేసి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదుల మరియు బావలకు దోషాలు కలుగును. 1, 2, 3, 4 ఏ పాదములో పుట్టిన బంధువులకు గండములు విశేష శాంతి అవసరము కాబట్టి ఈ శాంతిని చేయించుకోండి. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల జీర్ణకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి పరిస్థితులైనా సరే తట్టుకొని నిలబడాలి. ముందు చూపుతో అన్ని విషయాలు గ్రహించి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక అనురాధ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు జల క్రీడల నందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మము, పెద్దల పట్ల గౌరవము కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత కాలంలో నిరాటకంగా విద్యను అభ్యసిస్తారు. ఉద్యోగ జీవితంలో మొదట ఓడిపోయిన తర్వాత నిలదొక్కుకొని ముందుకు విజయవంతంగా సాగి పొందుతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతిని రాణిస్తారు. విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు. పెద్దల ద్వారా కోల్పోయిన అన్ని ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయాలలో బంధువుల వర్గం నుండి నమ్మక ద్రోహాలు కూడా మీకు ఎదురవుతాయి.
యంత్రాలు, భూములు, గ్రహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయాలు, దూర ప్రాంత ఉద్యోగములు, దూర ప్రాంత విద్య విధానము మీద ఆసక్తులైన ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోహితికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా, ఏకరాంతరంగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటారు అని చెప్పాలి. వైద్య విద్యలలో బాగా రాణిస్తారు. సంతానం వల్ల శాంతి లభిస్తుంది. ఎవరి పట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్టు భావించరు కూడా. ఒక్కసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నిరంతరంగా ఉండే ఉద్యోగంలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా మీకు చాలా బాగుంటుంది అని చెప్పాలి. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించుట వలన దోషాలే లేవు. పెంచవలసిన వృక్షాలు వచ్చేసి అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టును పెంచి పూజించడం ద్వారా కాలేయము సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచించిన అంచనాలు శక్తి అభివృద్ధి చెందడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యాలు కాపాడుకోవడానికి, ఇతరుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలకు కూడా పరిశీలించి లోపాలు వెత్తి చూపిస్తారు అని చెప్పాలి. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలో పేరు తెచ్చుకుంటారు అని చెప్పాలి. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరుల సలహాయాలు తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించలేరు. ఆత్మనీయంగా భావం కలిగి ఉంటారు అని చెప్పాలి. ఎదుటివారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యంగా చేయడానికి చేస్తారు అని భావిస్తారు. మిత్రుభేదం కలిగించి తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను పక్యాది పాలు చేయడంలో అంతే వేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నేహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు అని చెప్పాలి. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు. విశేషమైన దైవభక్తి కలిగి ఉంటారు. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సౌందర్యంగానే కనిపిస్తాయి. సామాజిక కార్యక్రమంలో ముందుంటారు అని చెప్పాలి. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్యం దాంపత్యం వీరికి సుఖాన్ని కలిగిస్తుంది. అన్నమాట ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రతత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగాలలో ప్రత్యేక విభాగంలో నిపుణతం ఉంటుంది. విదేశీయాల మీద మోజు, విహారయాత్ర మీద ఆసక్తి కలిగి ఉంటారు. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది అని చెప్పాలి. కానీ ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగిన అడ్డంకులు అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. వృద్ధాపంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులు అనుసరించి ఫలితాలలో మీకు మార్పులు కలిసి వస్తాయి. ఇక దోషాలు వచ్చేసరికి ఈ నక్షత్ర విశేష శాంతి కలిగిన వారు దీనిలో 1, 2, 3, 4 ఏ పాదంలో జన్మించిన దోషమే. వీరికి విశేష శాంతి చేయించుకోవాలి. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల కాళ్ళు చేతులు సమస్యలు, వాదపు నొప్పులు, బాధలు తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది. మూల నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారణమైన శక్తి వీరి స్వంతం. చిన్నతనంలోనే బంధువులు నిరాధకంగా గురి అవుతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితోనే సాధిస్తారు అని చెప్పాలి. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావాల్సిన తెలివితేటలు వీరికి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోకే ముందు సాగడమే జీవిత ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యము అని చెప్పాలి. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవ భక్తికి వీరి మనసులో స్నానమే లేదు. కుటుంబం కొరకు, తల్లిదండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు. అనువుకు ఉండి సంసారం అన్యోన్యంగా ఉంటుంది అనిపించి ఉంటారు కూడా. ఆర్థిక వ్యవహారాలు నిర్మోహమాటంగా నడిపిస్తూ ఉంటారు. తాను అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవించకూడదు అని సహాయం చేస్తూ ఉంటారు కూడా. తనకు తెలిసిన మంచి మార్గాలు సూచనలు వేరే వారికి చెప్పరు. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. శుభకార్యాలు చేయడం కష్టతరమైన యజ్ఞం అవుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. భాగస్వాములు మోజిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీ దైవ అర్చన మంచిది. 60
సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతూ ఉంటుందని చెప్పాలి. ఇక దోషాలు వచ్చేసి ఒకటవ పాదము జన్మిస్తే తండ్రికి, రెండవ పాదం తల్లికి, మూడవ పాదం ధనముకు నాశనం కలిగించును. నాలుగో పాదము జన్మిస్తే దోషమే లేదు. ఇక పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి మూలా నక్షత్ర జాతకులు వేగి చెట్టును పెంచి పూజించాలి. దీని వలన పళ్ళుకి సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి చెప్పాలి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుందని చెప్పాలి. ఇక పూర్వషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు అంచెలకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం కొంటేతనం వీరి స్వంతం. బాల్య జీవితంలో సుఖవంతం, వివాహ జీవితం సాధారణం. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. జీవితంలో అనుభవాలు చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సలహాలు, సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు. స్నేహితులతో కలిసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్య, వ్యాపారం, రాజకీయ రంగాలలో శాంతి లభిస్తుంది. కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు, సహనానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కూడా. ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు. సమాజంలో గౌరవానికి బదులుగా భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా సరే ఓటమిని అంగీకరించరు. సహ ఉద్యోగుల వల్ల అప్యాయకత లభిస్తుంది. దైవభక్తి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. సంతానం మీద ఎవరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధించిన వ్యవహారాలు నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబం జీవితానికి, సామాజిక జీవితానికి మధ్య గోడను నిర్మించి జీవించడం మంచి దారి తీస్తుంది వీరికి. ఇక దోషాలు వచ్చేసి పగటి వేళల్లో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపద కలుగును. 2, 3 పాదములలో జన్మించిన స్త్రీ పురుషులకు గాని ఎవరు పుట్టిన తల్లిదండ్రి ఇద్దరికీ గండమే. 4వ పాదమున జన్మిస్తే దోషమే లేదు. పెంచవలసిన వృక్షము వాటి ఫలితాలు వచ్చేసి పూర్వషాఢ నక్షత్ర జాతకులకు నిమ్మ లేదా అశోక చెట్టును పెంచి పూజించాలి. దీని వలన కీళ్ళు, సగడగడ్డలు, వాత నొప్పులు, జన్యేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇక తర్వాత నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రారంభంలో సగటు వారుగా ఉన్నవారే సరే పోను పోను బతుకులలో అలహలా ఎదుగుకొని పైకి పొందుతారు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశాలు 1,00,000 మందిలో ఒకరికి దొరికితే అవకాశం వీరికి దక్కుతాయని చెప్పాలి. వీరు తక్కువగా మాట్లాడుతారు. ఎవరు ఏమి అనుకున్నా సరే వీరు తమ సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని ఎవరు ఎన్ని అనుకున్నా సరే వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పాలి అంటే సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరి పలుమార్గం నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసి వస్తుంది. మనుగడ కోసం పువ్వులు తోటలు, పాడి పంటలు చెందిన హుత్తులకు వీరికి కలిసి వస్తాయి. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పాలి. చదువులలో తెలివితేటలతో తల్లిదండ్రులు మించిపోతారు. వీరికి సంతానం స్వల్పకాలంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవేలకు, స్నేహ సంస్థలకు తగినంత సేవ చేస్తారు. ధన సహాయం చేస్తారు. ఆర్థిక పని విషయాలను తాచుగటంలోనే వీరు నేర్పగలరు అని చెప్పాలి. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మిస్తే దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టు పెంచి పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధించిన సమస్యలు రావు. ఆర్థికపరమైన సమస్యలు తలెత్తితే భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇక శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు మిత భాషలు కోల్పోతారు. మొండి వైఖరి, అల్లరితనం ఉన్న వీరి ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచనలు మేధస్సు ఎవరికి అర్థం కాదు. ఓర్పు ఉంటుంది. కానీ దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరికి చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే సామర్థ్యత ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహసన నిర్మాణాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన క్రాంతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్న ఎవరిని నెత్తికి ఎక్కించుకోలేరు.
ఊహ తెలిసిన వాటి నుండి ధనానికి లోటు ఉండకూడదు అని అంచనాలు వేసుకుంటూ పైకి వస్తారు. శత్రు వర్గం అడుగడుగున ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి, అవకాశాలు సద్వినియోగం పరుచుకుంటారు. సందర్భాన్ని స్వారం యోహం చేయటం వీరి స్వంతం అని చెప్పాలి. అందరూ వీరిని మొండివాళ్ళు అని భావించిన వీరికి విశ్వాస హృదయం, సున్నితమైన మనస్తత్వం ఎవరికి అర్థం కాదు. ఈ వ్యాపారంలో ముందుగా భాగస్వామి వల్ల నష్టపోయిన తర్వాత మంచి లాభాలు వస్తాయని చెప్పాలి. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్యం జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తోడు ఉంటుంది. అడుగడుగున దైవం కాపాడుతూ ఉంటుంది. వీరికి దైవ అనుగ్రహం ఎక్కువగా వీరికి ఉండే దైవభక్తి, గుప్త ఆధారాలు. ఇందుకు కారణం సంతానం వల్ల మంచి శాంతి వీరికి లభిస్తుంది. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షం వచ్చేసి వాటి ఫలితాలు. శ్రావణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచి పూజించాలి. దీని వలన మానసిక సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ఇక ధనిష్ట నక్షత్రం. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధి కలస కలిగి ఉంటారు. వీరి తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను సున్నాయాసం అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో అందుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచి ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఆచరణ సాధ్యమే కాదు. అందరికి సాయం చేస్తారు. డబ్బు చేతిలోనే నిలవదు. మేధావులుగా భావిస్తారు. కానీ ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలుగుతాయి. మధ్యవర్తి సంతానం వల్ల, కోర్టు తీర్పుల వల్ల నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించుకొని, అందలకు ఎక్కించుకొని కష్టాలు కొని తెచ్చుకుంటారు అని చెప్పాలి. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారాలుగా రాణిస్తారు. దుర్వాసాలకు దూరంగా ఉంటే పురోగమనమైన సాధించవచ్చు అని చెప్పాలి. సంతానాన్ని అతిరాగారం చేస్తే గనక చేదు అనుభవాలు ఎదురవుతాయి. పెంపకంలో లోపాలు ఉన్న సంతానం బాగుపడి కుటుంబానికి మంచి పేరు తెస్తాయి. ఇక దోషాలు 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు. ధనిష్ట నక్షత్ర జాతకులకు జమ్మి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి ధైర్యం కలగడానికి సంతాన అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. ఇక శతభిష నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు. కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలే ఆచరించరు. సహోద్యోగ వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంట్‌గా వ్యాపారవేత్తలకు రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళు నామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు గురవుతాయి. శని మహర్దశలో స్థిరతత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. జూదం వలన జీవితంలో అపశత్రువులు ఉంటాయి. కోరిన కోరికలు, అవసరాలు అనంతరంగా ఒక దాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ విషయంలో సత్యం మీ విషయంలో సత్యం ఇతరుల మెప్పు వరకు అయిన వాటిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతూనే ఉంటుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుందని చెప్పాలి. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషమే లేదు. పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు. శతబీజ నక్షత్ర జాతకులకు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శరీరకు పెరుగుదలకు సంబంధించిన మోకాలు సమస్యల నుంచి మీరు బయటపడతారు. మంచి శరీర సౌష్టం, చక్కటి ఉద్యోగం వరకు జీవితంలో మంచిని స్థిరపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక పూర్వపాత్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువులు సహకారము, మేధావులుగా సహకారములుగా సలహా ఉద్యోగం వల్ల మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురికి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. తమకు అన్ని తెలుసన్న భావన మంచి చేయదు. సలహాలు, విరోధాలు వెంటనే వీరికి ఏర్పడుతూ ఉంటాయి.
వ్యతిరేకమైన అభిప్రాయాలు వ్యక్తపరిచి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు కూడా. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి కూడా. సాహిత్య కళారంగంలో రాణిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. కానీ ధనం అప్పటికప్పుడు అధిమిస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చేదన్న ప్రచారం సదా ఉంటుంది వీరికి. సంతానాన్ని అతి గారాబంగా చేస్తారు. లేకపోతే విచక్షణ రహితంగా కొడతారు. ఆర్థిక స్థిరతత్వం సాధించిన తర్వాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. సామాజిక సేవల్లో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా సాగుతుంది. తర్వాత జీవితం సాధారణంగా ఉంటుంది. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3 పాదములలో జన్మిస్తే దోషమే లేదు. నాలుగో పాదము సామాన్య దోషమే. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి పూర్వపాత్ర నక్షత్ర జాతకులకు మామిడి చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కిలికి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల్లో తిరిగే అవకాశాల కొరకు, ఆర్థిక స్థిరతత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఉత్తరాపాద నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు వినయతేతరంగా కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారమత్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపార కలిసి బాగా రాణిస్తారు. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి యుహపరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరుల కించపరిచిన ఇతరులకు అనవసరమైన ఖర్చులు చేరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనాల మీద అధికారం కలిగి ఉంటారు. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన బాగా కలిగి ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు కూడా. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టంగా సలహాదారులు ఉంటారు. మంచి స్నేహస్ఫూర్తి కలిగి ఉంటారు. జీవితం సాఫీగా జరిగిపోతుంది. 32, 42 సంవత్సరాల తర్వాత జీవితంలో అభివృద్ధి బాగా కలిసి వస్తుంది. ఇక దోషాలు వచ్చేసి 1, 2, 3, 4 పాదంలో జన్మిస్తే గనక దోషాలే లేవు. ఇక పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు ఉత్తరపాద. ఈ నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచి పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయం సంబంధించిన బాధ నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఉన్నత పదవులను, సంతానం వల్ల మంచి పేరును ప్రతిష్ఠించే వరకు, వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టు నాటండి. ఇక రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరాలు తక్కువ. గణతంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం, తగాదులకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలు పఠిస్తారు. వేదాల రంగాలు తెలుసుకోవాలన్న తపన వీరికి బాగా కలిగి ఉంటుంది. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటుంది. ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలు చెప్తారు. సమస్యను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. తత్వరిత గతిని, ఆర్థిక పరిగతిని సాధిస్తారు. తత్వరిగా కోపమే రాదు. వ్యాపార పరంగా మోసం చేసి భాగస్వామి నుండి తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసి ఆత్మీయుల అండదండ వీళ్ళకి ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రయోజనమే ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకి స్థిరపడడానికి బంధువుల సహకారం ఎంతో ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని, కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు ఇస్తారు కూడా. సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు కూడా. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం ప్రేమకు గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలంగా చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండి తెలివితేటలను ప్రదర్శిస్తారు. ఇక దోషాలు 1, 2, 3 పాదములలో జన్మిస్తే దోషమే లేదు. 4వ పాదంలో దోషం. ఈ రేవతి నక్షత్రం చివరి గడియలలో జన్మించిన మృత్యుంజయము జపము, రుద్రాభిషేకం తప్పనిసరిగా చేయించాలి. పెంచవలసిన వృక్షం వాటి ఫలితాలు వచ్చేసి రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టును పెంచి పూజించాలి. దీనివలన థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని చెప్పాలి. మంచి విజ్ఞానం, వినతమైన వ్యాపారంలో నైపుణ్యం కొరకు కీలక పదవులు, సంతానం ప్రేమ, గౌరవ ఆప్యాయతలు వంటి చెందడానికి, జీవితంలో అందరినీ సహాయ సహకారాలు లభించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ నక్షత్రంలోనే కాక పేగులు మెడలో వేసుకుని పుట్టిన, కాళ్ళు మెదడు బయటకు వస్తూ జననం జరిగిన దుష్టతిథి దోషము
దుర్మముహూర్తము కాలం వందున గ్రహ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయడం చాలా ముఖ్యం. జన్మపుత్రిక ఎప్పుడు రాయించుకోవాలి? శిశువు జన్మించిన తర్వాత పురుషుడు అయిన తర్వాత జన్మపుత్రిక వాయించుకున్న దోషాలు ఏమైనా ఉన్నా జ్యోతిష పండితులను అడిగి తెలుసుకొని శిశువు పుట్టిన 27 రోజులలో శాంతి జరిపించుకోవడం చాలా ముఖ్యం. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. సాధ్యమైనంత వరకు త్వరగా జరిపించుకోవడం చాలా ఉత్తమం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.